కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నట్లరా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనం. తమను తాము తగ్గించుకునేది కనుక యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. అవును పిల్లరా, నేటి దినాన దేవుని పిల్లలమైనటువంటి మన వ్యక్తిగత జీవితాలలో మనం తగ్గింపు స్వభావాన్ని కలిగిన వారమై ఉన్నట్లయితే దేవుని కృపను కనికరాన్ని పొందేవారంగా ఉంటామని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. మన జీవితంలో హెచ్చింపు స్వభావాన్ని విడిచిపెడదాం. లోక సంబంధమైనటువంటి గర్వాన్ని, మనలో ఉన్నటువంటి పిల్లల అతిశయాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు లోబడేటువంటి మనసు కలిగిన వారమై నేటి దినాన ఆయన యందు భయభక్తులు కలిగి మన విశ్వాస యాత్రను సాగిందాం. దేవుని యొక్క మహాకృప నేటి దినాన్ని మనకు తోడుగా ఉండబోతుంది. పిల్లరా, ఎవరు తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. దేవుని ఎదుట ఈ దినాన్ని తగ్గించుకోగలిగితే నిశ్చయముగా నీ జీవితంలో గొప్ప కార్యాలను నువ్వు చూడబోతున్నావు సత్యాన్ని గుర్తెరగమని ప్రభువు పేరట నీకు మనవి చేస్తున్నాను. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.